అది డీన్యూక్లియరైజేషన్ డీరాడికలైజేషన్ అయిపోయింది, డీన్యూక్లియరైజేషన్ అయిపోయింది. ఇంకోటి ఏం జరగాలంటే సార్ అక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏవైతే బలూచిస్తాన్ అంశం తెర మీదకి వచ్చిందో అంటే పాకిస్తాన్లో ఒక ప్రావిన్స్ అయిన బలూచిస్తాన్ తన స్వతంత్రాన్ని తను వెస్ట్ పాకిస్తాన్ నెక్స్ట్ అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ ఏ విధంగా ఏర్పడిందో 1971లో అదేవిధంగా మేము పాకిస్తాన్తో కలిసి కాపురం చేయలేము. పాకిస్తానీ ఆర్మీ, పాకిస్తానీ ఐఎస్ఐ, పాకిస్తానీ ముల్లా గతి తప్పి ప్రవర్తిస్తున్నారు. మేము బలూచిస్తాన్ తరపున బలూచ్ లిబరేషన్ ఫ్రంట్గా, బలూచ్ లిబరేషన్ ఆర్మీగా వీ వాంట్ ఇండిపెండెన్స్ అండ్ వీ హ్యావ్ డిక్లేర్డ్ అవర్ ఓన్ ఇండిపెండెన్స్, వీ హ్యావ్ బికమ్ ద రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అని సొంత దేశం ప్రకటించుకున్నారు. సో ఒక 26 మంది భారతీయ పౌరుల్ని మీరు మట్టుబెట్టావని మీరు ఎంత సంతోషపడుతున్నారో దాని ద్వారా ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మీ పాకిస్తానే ముక్కలైపోయి బలూచిస్తాన్ ఏర్పడింది. మూల్యము ఎంత భారీ మూల్యం చెల్లించారో మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ అండి. బలూచిస్తాన్ హ్యాస్ బికమ్ ది రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అండ్ సెసెడ్ ఫ్రమ్ అది. ఇదిగోండి, దిస్ ఈజ్ ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి మన బలూచి అసోసియేషన్ ఇండియాలో ఉన్న వాళ్ళు రాసిన లెటరు డైరెక్ట్గా రాశారు. ఏమని క్లియర్గా ఒకసారి మీరు చూడొచ్చు. బలూచిస్తాన్ని రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ ఏర్పడుతున్నట్టుగా మమ్మల్ని గుర్తించండి, మా ఉనికిని గుర్తించండి అని బలూచి లిబరేషన్ ఫ్రంట్, లిబరేషన్ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్కి వ్యతిరేకంగా మన భారత ప్రధానమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా మమ్మల్ని గుర్తించండి అని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరెస్కి ఒక విన్నపము, మన భారత ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారికి ఒక విన్నపము, మన భారత ప్రజలకు కూడా విన్నపం చేస్తున్నారు. మేము పాకిస్తాన్తో సంబంధం లేదు, పాకిస్తాన్ ఒక మత మౌఢ్యంతో కొట్టుకుంటున్న రాజ్యము, మేము వాళ్ళతో కలిసి పనిచేయలేము. 21st century 21వ శతాబ్దము ఈజ్ నోన్ ఫర్ ట్రేడ్, టెక్నాలజీ అండ్ టాలెంట్. ట్రేడ్, టెక్నాలజీ, టాలెంట్, దానికి చిహ్నము ఏది 21వ శతాబ్దము. ఆ చిహ్నాన్ని, ఆ ట్రేడ్, టెక్నాలజీ, టాలెంట్తో ముందుకు దూసుకుపోతున్న యువ భారత్, నవభారత్ మాకు ఆదర్శము అని బలూచిస్తాన్ డైరెక్ట్గా లెటర్ రాసిందండి. అపీల్ బై ఇండియన్ బలూచ్ ఫర్ రికగ్నేషన్ ఆఫ్ ఫ్రీ అండ్ ఇండిపెండెంట్ బలూచిస్తాన్. యువర్ ఎక్సలెన్సీ, we the members of the Baloch Welfare Association India write to you as Indian Balochistan descendants of a proud and ancient nation. రమేష్ గారు చిన్న వాల్యూ ఎడిషన్ మీరు చెప్తున్న దానికి అనుబంధంగా ఏంటంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి ఇద్దరు కమాండర్స్